నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి తిరుప్పావై పాసురాలలో 17వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలకి తెలుగులో అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో అద్భుతంగా అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 17వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ఈ 17వ పాసురంలో ఆండాళ్ తల్లి మేలుకోవలే మేలుకోవలే మేలుకో తడవేలనింక మేలుగా మమ్మేలు ఓమేటి యాదవ ప్రముఖులారా అంటూ కీర్తిస్తోంది. అంటే ద్వారము తెరుచుకొని నందుడి భవనంలోకి ప్రవేశించాక గోదాదేవి యశోదమ్మను, బలరాముణ్ణి, నందుడిని, శ్రీకృష్ణ పరమాత్మని అందరినీ నిద్ర నుంచి మేలుకొలపటానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇక్కడ యాదవ ప్రముఖులారా అందరూ నిద్ర నుంచి మేలుకొనండి అంటూ ప్రార్థిస్తోంది. అన్న వస్త్రములిచ్చి మన్ననగ కోరిన వసగి అందరును దయనేలువాడ నందగోప మేలుకో అంటోంది. అలాగే పొగడ పువ్వుల బోలు చక్కని చిగురు సొగసుల తనువు కలిగిన యాదవాన్వయ దీపమా యశోదమాత మేలుకు అంటూ యశోదమ్మను కూడా మేలుకొలుపుతోంది. ఇంతవాడవు అంతయై మరి అంతలోనే విశ్వమంతై విక్రమించిన విశ్వపతి త్రివిక్రమాయిక మేలుకో అంటూ శ్రీకృష్ణ పరమాత్మను మేలుకోమంటుంది. మేలి బంగారు మేటి కడియము కాలి అందెలు గలుగువాడ హలధర బలరామదేవ చలముసేయక మేలుకో అంటూ బలరాముణ్ణి కూడా మేలుకొలుపుతోంది. అంటే ముందు నందుడిని, తర్వాత యశోదమ్మని, ఆ తర్వాత శ్రీకృష్ణుణ్ణి, ఆ తర్వాత బలరాముణ్ణి నిద్ర నుంచి మేలుకొలపటమే ఈ 17వ పాసురంలో ఉన్నటువంటి అర్థం. మరి వీళ్ళందరినీ ఎలా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే నందుడి గురించి ఏం పలుకుతోందంటే అన్న వస్త్రములన్నీ ఇచ్చి మన్ననగ కోరిన వసంగి అందరను దయనేలువాడ నందగోప మేలుకో అంటోంది. అంటే నందుడు ప్రజలందరికీ కావలసినటువంటి అన్నము, వస్త్రము అందిస్తాడు. అయితే ఇక్కడ గోదాదేవి చెప్తున్నటువంటి విశేషార్థాన్ని మనం అర్థం చేసుకుంటే అందరికీ అన్నాన్ని, వస్త్రాన్ని అందింపజేసేటటువంటి నందుడా, మాకు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమే అన్నము, శ్రీకృష్ణ గుణగణాలను గురించి ఆలోచించటమే వస్త్రము, అందరికీ నీరందించేటటువంటి నందుడా మాకు శ్రీకృష్ణ నామస్మరణే జలము అనే విశేషార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల నందుడిని నిద్ర నుంచి మేలుకొలుపుతూ మాకు శ్రీకృష్ణుడే ప్రధానమని ఇక్కడ గోదాదేవి పలుకుతోంది. ఆ తర్వాత యశోదమ్మని ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే పొగడ పువ్వుల బోలు చక్కని చిగురు సొగసుల తనువు కలిగిన యాదవాన్వయ దీపమా యశోదమాత మేలుకో అంటూ కీర్తిస్తోంది. యశోదమ్మని ఇక్కడ యాదవాన్వయ దీపమా అంటూ కీర్తించింది. అంటే యశోదమ్మకి నీటి ప్రబ్బలి అనే పేరు కలిగినటువంటి ఒక మొక్కకున్నటువంటి లక్షణం ఉంటుందని గోదాదేవి పలుకుతోంది. ఈ నీటి ప్రబ్బలి మొక్కకి ఎలాంటి లక్షణం ఉంటుందంటే అది ఎప్పుడైనా సరే ప్రవాహానికి ఎదురుగా వెళుతున్నప్పుడు ఆ నీటి ప్రబ్బలి మొక్కకి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే ఆ నీటి ప్రబ్బలి మొక్క ముందు భాగం వాడిపోతుంది. అలానే రేపల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుగా బాధపడేది యశోదమ్మ. ఆ విషయాన్ని తెలియజేస్తూ నీటి ప్రబ్బలి మొక్క ఏ విధంగా అయితే దానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందు భాగం వాడిపోతుందో అలా రేపల్లెలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ముందుగా బాధపడిపోయేటటువంటి యశోదమ్మ నిద్ర నుంచి మేలుకో, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం మేము వచ్చామని ఇక్కడ గోదాదేవి పలుకుతోంది. ఆ తర్వాత కృష్ణుణ్ణి నిద్ర నుంచి మేలుకొలుపుతూ ఏం పలుకుతోందంటే ఇంతవాడవు అంతయై మరి అంతలోనే విశ్వమంతై విక్రమించిన విశ్వపతి త్రివిక్రమాయిక మేలుకో అంటూ కీర్తిస్తోంది. అంటే బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు స్వీకరించి త్రివిక్రముడిగా అంతలోనే విశ్వమంతా వ్యాపించిన శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకో అని పలికి వెంటనే బలరాముణ్ణి ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే
మేలి బంగరు మేటి కడియము కాలి అందెగగలుగువాడ హలధర బలరామదేవ చలముసేయక మేలుకో అంటూ బలరాముణ్ణి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే నందుడి గృహంలోకి వెళ్ళగానే బంగారు కడియము కలిగినటువంటి కాలు ఉన్నది బలరాముడికి కాబట్టి బలరాముణ్ణి గుర్తించింది, కృష్ణ పరమాత్మని గుర్తించింది. అయితే బలరాముణ్ణి నిద్ర నుంచి మేలుకొలపకుండా ముందుగా కృష్ణుణ్ణి నిద్ర నుంచి మేలుకోమని ప్రార్థించింది. వెంటనే ఆలోచించి, నీ సోదరుడిని నిద్ర నుంచి మేలుకొలపలేదని నువ్వు ఇంకా నిద్ర నుంచి లేవట్లేదా? అయితే నీ సోదరుణ్ణి కూడా నిద్ర నుంచి లేపుతానని బలరాముడితో ఏం పలుకుతోందంటే, నువ్వు స్వామికి సెయ్య కదా స్వామి, స్వామికి సెయ్యగా ఉన్నప్పుడు స్వామి నిద్రిస్తాడు, సెయ్య నిద్రించదుగా అంటూ బలరాముడితో పలకటమే దీనిలో ఉన్న విశేషార్థం. అంటే బలరాముడు ఎవరు? సాక్షాత్తు ఆదిశేషుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆదిశేషుడి మీద శయనిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ యోగ నిద్రలో ఉన్నప్పటికీ ఆదిశేషుడు యోగ నిద్రలో ఉండకూడదు కదా. అందువల్ల స్వామి శయనిస్తాడు. స్వామి శయనించేటటువంటి శయ్యవి నువ్వు బలరామ, ఆదిశేషుడివి, నువ్వు నిద్రించకూడదు కదా, కాబట్టి నిద్ర నుంచి మేలుకో అంటూ ఇక్కడ అంతర్లీనంగా రహస్యం సెలవిస్తోంది. బలరాముణ్ణి ఆదిశేషుడిగా వర్ణిస్తూ ఆయన శ్రీకృష్ణ పరమాత్మకు శయ్య కాబట్టి ఆదిశేషుడా బలరాముడా, కృష్ణుడు నిద్రిస్తాడు, ఆయన నిద్రించే శయ్య నిద్రించదు కదా, కాబట్టి నిద్ర నుంచి మేలుకో అంటూ బలరాముణ్ణి కూడా నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ముందుగా యశోదమ్మ నందుణ్ణి నిద్ర నుంచి మేలుకొలుపుతూ, మీ అమ్మా నాన్నలను నిద్ర నుంచి మేలుకొలిపా, వాళ్ళను లేపలేదని నువ్వు లేవవేమో కృష్ణుడా, త్వరగా నిద్ర నుంచి మేలుకో అంటూ ప్రార్థించింది. ఆ తర్వాత మీ అన్నను మర్చిపోయాననుకుంటున్నావేమో, మీ అన్నను కూడా లేపుతానని బలరాముణ్ణి ఆదిశేషుడిగా భావించి నువ్వు చెయ్యవి, నువ్వు త్వరగా నిద్ర నుంచి మేలుకో, అప్పుడే త్రివిక్రముడైనటువంటి ఆ గోవిందుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అంటూ ఆండాళ్ తల్లి గోదాదేవి ఇక్కడ పాసురంలో సెలవిస్తోంది. కాబట్టి ఈ 17వ పాసురంలో నందుడి గృహంలోకి ప్రవేశించి గోదాదేవి ఆండాళ్ తల్లి యశోదమ్మను, నందుడిని, బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి నిద్ర లేపటానికి చేసేటటువంటి ప్రయత్నమే దీనిలో ఉన్న అంతరార్థము. అలా శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలిపి ఆయన మేలుకునేటటువంటి సౌందర్యం దర్శించి ఆయన అనుగ్రహం పొందాలని, పరై తప్పెట లాంటి వాయిద్యాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించాలని గోదాదేవి ఇక్కడ ప్రయత్నం చేస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో 18వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. పద్మయా రమయా కల్కి శంభలేశ్వర వాంఛితే చకార రాజ్యం ధర్మాత్మ లోకవేద పురస్కృత. లోకవేద పురస్కృత, లోక వేద ఈ రెండిటి ధర్మములను ఆచరిస్తూ ఉంటూ ఉండగా ఒకసారి పరశురాముడు అక్కడికి వచ్చేసాడండి. గురుగారు మహేంద్ర శిఖరా రామ తీర్థ పర్యటనాతృత ప్రాయాత్ కల్కేర్ దర్శనార్థం శంభలం తీర్థ తీర్థకృత్. ఇక్కడ శంభల గ్రామం గురించి వర్ణిస్తూ శంభల గ్రామంలో క్రమంగా కొన్ని తీర్థములు నెలకొన్నాయన్నారు. ఇక్కడ శంభల గ్రామ వర్ణన 68 తీర్థాలు శంభల గ్రామంలో ఏర్పడ్డాయి. యత్రాష్ట్ర షష్ఠి తీర్థానా సంభవ శంభలీభవత్ మృత్యోర్మోక్షక్షితో కల్కేర కల్కస్య పదాశ్రయ. అంతవరకు కల్కి సంచరించిన చోటు అక్కడుంటూ కొన్ని వేల ఏళ్ళు పాలన చేసేట ఇక్కడ చేస్తాడుట. అది మహాతీర్థమైంది. ఆ తీర్థం మనం కృతయుగంలో సేవించవచ్చు. అప్పుడు అందరూ వెళ్ళి సేవిస్తారు. ఆ తీర్థములన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది ఆ శంభల గ్రామం. అలాంటి చోటుకి ఈయన విచ్చేశాక వెంటనే ఆసనం మించేసి గురువు కాళ్ళు కడిగి సేవ చేసి ఏం చేయమంటారని అడిగాడు. నిన్ను చూద్దామని వచ్చారయ్యా అన్నాడు ఇక్కడ. ఆడ తర్వాత ఆ రమకి ఏదో కోరుకుందిట, తీరుస్తారా అన్నది ఇక్కడ. వెంటనే ఏమిటమ్మా అన్నాడు. నాకు సంతానం కావాలన్నది ఇక్కడ. అంటే రుక్మిణీ వ్రతం మనకు వ్రతం ఉంది, అది చెయ్యాలి. ఆ వ్రతాన్ని ఇదివరకు సీతాదేవి చేసింది, విభీషణ పత్ని అయిన సరమ చేసింది, చేసి విజయాన్ని సాధించారు, అందుకు పనికొస్తుందని చెప్పి రుక్మిణీ వ్రతం మనకు వ్రతాన్ని ఉపదేశించాడు. ఇది రుక్మిణికి పూర్వకాలంలో సీతాదేవి చేసింది. రుక్మిణికి పూర్వమేగా, అంటే రుక్మిణి అంటే మహాలక్ష్మి అని అర్థం. ఇక్కడ మహాలక్ష్మి సంబంధమైన వ్రతం ఇది. ఇది వైశాఖ మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు ఈ వ్రతం చక్కగా జరిగేటట్లుగా చేసుకొని పరిపూర్ణంగా వ్రతం చేసింది. వ్రత ఫలంగా అంటే ఇది వ్రత మహిమ చెప్పడానికే చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు 2 పుత్రులు కలిగారు రమకు. మేఘమాల వలాహకుడు అనేటువంటి 2 పుత్రులు కలిగారు. ఇలాగా పుత్ర సంపదతో
సైన్య సంపదతో మంత్రులతో అద్భుతమైన వ్యవస్థ చేసే మహానుభావుడు కలికి ఉంటూ ఉండగా ఇప్పుడు దేవతలందరూ వచ్చి స్వామి ఇంకొచ్చేస్తారా అని అడిగారు. వీడికి అంత తొందరని దింపే వరకు తొందర, తిరిగి తీసుకెళ్లే వరకు తొందర. మహర్షయ సగం ధర్వా కిన్నరష్టప్సరోగణ సమాజగ్ము ప్రముదిత శంబలం సురపూజితం. ఇక్కడ దేవతలు చేసిన విష్ణుస్తుతి చాలా విశేషంగా ఉంది. జయాశేష సంక్లేశ కక్ష ప్రకీర్ణానలోద్దామ సంకీర్ణ దేవేశ విశ్వేశ భూతేశ భావ తవానంత శాంత స్థితోంగాప్త రత్న ప్రభాభాత పాదాజితానంత శక్తే అంటూ రమ్యమైన స్తోత్రం చేశారు. కల్కి స్తుతి ఇది చెప్పి స్వామి ఇంక మీరు వైకుంఠానికి రావాలి. రామావతారంలో ఇదే తొందర పెట్టారు, కృష్ణావతారంలో కూడా అయింది, ఇప్పుడు కూడా ఇది చెప్పిన వెంటనే పైగా వారితో పాటు మహర్షులు ఇచ్చేశారు. గంగా తీరం నుంచి వాళ్ళందరూ వచ్చి అంటే భూమికి రాగానే గంగ దగ్గరకు వచ్చి, గంగ నుంచి ఈయన వద్దకు వచ్చి వీళ్ళందరూ కూడా స్తోత్రం చేయగానే నారాయణుని సంతోషించి అప్పుడు తిన్నగా గంగా తీరానికి చేరి గంగానదీ తీరం వద్ద చతుర్భుజాలతో తనని సాక్షాత్కరింపజేశాడు. ఒకసారి వచ్చినప్పుడు ముందు చతుర్భుజాలతో వచ్చాడు కదా, మళ్ళీ చతుర్భుజాలతో శంఖచక్ర గదలు ధరించి జాహ్నవీ తీరే సస్మారాత్మానమాత్మన నిలబడి తనను తాను స్మరించుకున్నట్ట. తనను తాను స్మరించగానే తన పూర్వరూపం వచ్చింది దానికి. అలా ఉన్నాడు ఆ రూపం. ఒక్కసారి పూర్ణజ్యోతిర్మయ సాక్షి పరమాత్మ పురాతన బభౌ సూర్య సహస్రాణం తేజో రాశి సమజ్యుతి. వేల కొలది సూర్యులు ఒకే చోట ఉదయించారా అన్నట్లున్నాడు. పరిపూర్ణమైన జ్యోతిర్మయమైన సాక్షి రూపుడైన పరమాత్మయే శంఖచక్ర గదా పద్మ శాంగాజ్యై సమభిష్టుత నానాలంకరణానంచ సమలంకరణాకృతి వౌషుస్తం. ఈ విధంగా చతుర్భుజాలతో, అంతవరకు 2 భుజాలతో నడిచినవాడు ఇప్పుడు పూర్ణంగా చతుర్భుజాలతో తన విష్ణు స్వరూపాన్ని చూపించాడు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం 2025వ సంవత్సరం. బుధవారం నాడు ప్రారంభించబడ్డది ఈ సంవత్సరం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడాను ఈ రోజు నుంచి చంద్రాధిక్యత అత్యధికంగా కనిపిస్తుంది సంఖ్యాశాస్త్ర రీత్యా. 1/1/2025 అంటే మొత్తం కూడినట్లయితే 2 సంఖ్య వస్తుంది. ఈ 2 సంఖ్య చంద్రతత్వానికి సంబంధించింది కాబట్టి చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అంటూ సర్వేశ్వరుణ్ణి మనం ధ్యానించాలి. అంతేకాకుండా తెలుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరించటం, శివాభిషేకం ఆచరించటం, తెలుపుకు సంబంధించినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని గుర్తుపెట్టుకొని చంద్రుడి యొక్క తత్వానికి నిదర్శనంగా వెండి గ్లాసులో పాలు పోసి పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని స్వీకరించడం. ఇలా గనక చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడాను మానసిక ఉల్లాసవంతమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. అంతేకాకుండా నదీ స్నానాలు, తీర్థయాత్రలు, ప్రకృతి సౌందర్యోపాసనాతత్వంతో కూడినటువంటి ప్రదేశాలు ఇవన్నీ సందర్శించాలి అనేటువంటి అభిలాష కూడా కలుగుతుంది చంద్రగ్రహ తత్వరీత్యా. అందున బుధవారం బుధాదిత్య యోగానికి నిదర్శనంగా ఉంది కాబట్టి, బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి చక్కటి అందమైనటువంటి గృహ నిర్మాణాలు చేసుకోవాలి అనే తలంపు కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ఎక్కువగా కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:48. తిథి విదియ రాత్రి 2:22 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:43 వరకు. వర్జం ఉదయం 7:55 నుంచి 9:30 వరకు. మరల రాత్రి 3:38 నుంచి 5:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:41 వరకు. అమృతకాలం సాయంకాలం 5:24 నుంచి 6:59 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:40 నేటి విశేషం నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం. ఈటీవీ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం రోజున మనం శ్రీరామచంద్రునికి సంబంధించిన బాలరామాయణం పారాయణం మన పిల్లల చేత చేయించడం, హయగ్రీవ జపం చేయించడం, హయగ్రీవునికి పూజ చేయడం, పెసలతో చేసిన పాయసం నివేదన చేయడం విద్యార్థులలో విద్యాశక్తిని, జ్ఞాపక శక్తిని, విద్యను సద్వినియోగం చేసే ప్రజ్ఞను వృద్ధి చేస్తాయి. ఈరోజు ధనుర్మాసంలో 17వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి మనకిస్తున్న సందేశాన్ని గమనిద్దాం. ద్వారపాలకులు గోపాంగనల్ని లోపలికి అనుమతించారు. వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానం చేసి స్వామి మేలుకములను ప్రార్థించి తర్వాత స్త్రీలకందరకు ముఖ్యమైనటువంటి దాన గోపాలకులలో గోకులంలో మంగళదీపం వంటి దాన మాకు స్వామి అయినటువంటి యశోదమ్మ లేమ్మా అని వేడుకున్నారు. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచేటువంటి దేవతలకే రాజైన ఓ రాజా నిద్ర చాలునైనా లే అని ప్రార్థించారు కృష్ణుణ్ణి. బలరాముని లేపక తప్పు చేశాము అని చెప్పి తెలుసుకుని మేలిమి బంగారు కడియంతో శోభించే పాదయుగల కలిగినటువంటి బలరామా, నీ తమ్ముడు కృష్ణుడు నువ్వు ఇంకా నిద్రించడం తగదు, అందువలన శీఘ్రమే లేచి రండి అని అందరినీ క్రమం తప్పకుండా మేలుకొలుపుతూ ఉన్నారు. వారి కృపను వేడుకుంటున్నారు. మనం భగవంతుడిని నిద్రలేపడం అంటే మనం ముందుగా నిద్రలేవాలి. అలా నిద్ర అనేటువంటి తమో గుణం, దాన్ని జయించాలి అనేటువంటి అంశం మనకు సూచన చేస్తోంది గోదాదేవి. నేటి ఆణిముత్యాలు. సంతోషం అనేది అవకాశం ద్వారా రాదు, మనం ఎంచుకునే ఎంపికల ద్వారా వస్తుంది. శేషాకృతి గల పర్వతమందలి పుట్టలో పాదములు కలవాడు,
శ్రీ ద్వారక మహర్షి పూజించిన పాదపద్మములు కలవాడు, ఆశ్రితుల పాపాల్ని హరించేవాడు, భక్తులకు వరాలు ఇచ్చేవాడు, సదా చిరునవ్వుల్ని చిలకించే ముఖారవిందం కలవాడు, సర్వవ్యాపకుడైన శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సభక్తికంగా నమస్సులు. స్వామి భక్తుడైన ద్వారకుడు వయోభారంతో తిరుమల యాత్ర చేస్తూ ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు కలియుగ దైవం భక్త వత్సలుడైన ఆదినారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వేంగీ దేశస్థ శేషాచలంలో నామాల విరాట్ ఉంది. ఆ మూర్తిని పూజిస్తే తిరుమల చేరి నన్ను సేవించిన ఫలితం దక్కుతుంది అని స్వామి స్వయంగా ద్వారకునితో పేర్కొన్నాడంటారు. ద్వారక మహర్షి ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయటంతో ఆయనకు అభిముఖంగా అంటే దక్షిణ దిశగా స్వామి అభివ్యక్తమయ్యాడంటారు. ఉత్తర దిక్కుకి తపస్సు చేస్తే మోక్షదాయకం. అందుకే ద్వారకునికి సత్వరం స్వామి గోచరమయ్యాడు. దీంతో ద్వారకా తిరుమల క్షేత్రం మోక్ష సిద్ధి క్షేత్రంగా, మోక్షదాయక సన్నిధిగా వినుతికెక్కింది. సుందర సువిశాలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గర్భాలయంలో 2 ధ్రువమూర్తులు ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. భక్తాభీష్ట వరదాయకునిగా, సర్వాలంకార శోభితునిగా ప్రతిష్ఠిత వెంకటేశ్వర స్వామి గోచరమవుతాడు. ఈ స్వామికి దిగువన స్వయం వ్యక్తమూర్తిగా ద్వారకా తిరుమలేశుడు ప్రకటితమవుతాడు. స్వర్ణఖచిత రత్నాభరణాలు, పుష్పమాలిక సౌందర్యమయంగా ఇరుమూర్తులు భాసిల్లుతాయి. ద్వారకుడు తన తపశ్శక్తితో కనుగొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య స్వరూపం నాభి పైభాగం వరకు నెలకొని ఉంటుంది. ధ్రువమూర్తికి దివ్య పాదార విందాలు గోచరం కాకపోవటంతో పాదపూజ కోసం తిరుమల నుంచి ఋషులు పూర్ణమూర్తిని స్వయంసిద్ధి ధ్రువమూర్తికి వెనక భాగంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వారకుని తపశ్శక్తితో ఆవిష్కారమైన ధ్రువమూర్తి తిరుమల నుంచి తెచ్చిన ప్రతిష్ఠిత మూర్తులు నెలకొన్న దివ్యస్థలి కావటంతో ఇది ద్వారకా తిరుమల అయ్యింది. గర్భాలయంలో 2 మూర్తులు నెలకొని ఉండటంచే ఇది ద్విమూర్తి క్షేత్రమైంది. స్వయం వ్యక్తమూర్తిని అర్చించి నమస్సులు తెలియచేయటం వల్ల మోక్షసిద్ధి, ఆముష్మిక ప్రాప్తి చేకూరుతాయి. ప్రతిష్ఠిత మూర్తిని దర్శించి ప్రణతులు సమర్పించటం వల్ల మనోకామనాలన్నీ నెరవేరటమే కాక ఐహిక సంపదలు కూడా చేకూరుతాయి. ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునితో పాటు శ్రీదేవి, భూదేవి ఆలయాలు నెలకొని ఉంటాయి. కేవలం దర్శన మాత్రాన ఈ స్వామి అనుగ్రహం పొందవచ్చు. ఫలసిద్ధిని సత్వరమై అందుకోవచ్చని ప్రతీతి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖానస ఆగమోత్తంగా బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి 2 సార్లు కొనసాగుతాయి. స్వయం సిద్ధిమూర్తికి వైశాఖ మాసంలో, ప్రతిష్ఠిత మూర్తికి ఆశ్వయుజ మాసంలో, అధిక మాసాల సందర్భంలో మరోసారి బ్రహ్మోత్సవాల్ని కడు కమనీయంగా నిర్వహిస్తారు. బాలకృష్ణ జై. పోతన గారు శంకరాచార్యుల వారి తర్వాత అంత ప్రయత్నం చేశారు. సరస్వతీదేవిని శారదగా శృంగగిరిలో తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టిన వారు శంకర భగవత్పాదులైతే సరస్వతీ మంత్రాలు 11 మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంగా ఇచ్చారు పోతన గారు. శారద నీర బిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని పిలిచారు ఆ పద్యంలో. అద్భుతమైన పద్యం. ఒక్క సమాసం, ఒక్క ఊపిరిలో చదివితే ఆ పద్యానికి అందం. అన్నీ తెలుపు ఉపమానాలు వేశారు. సర్వశుక్ల సరస్వతి, ఎందుకే మంచు, మల్లె పువ్వు, కర్పూరం ఇవన్నీ వేసి శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. భా అంటే కాంతి. ఓ కాంతి స్వరూపరాలవైన సరస్వతీదేవి, అమ్మా ఎప్పుడమ్మా నా మనసులో కనపడతావు, ఎప్పుడమ్మా నన్ను అనుగ్రహిస్తావు అని అడిగారు. అటువంటి పోతన గారు మహానుభావుడు భాగవత రచన చేస్తున్నటువంటి రోజులలో దాన్ని అంకితం ఇవ్వమని
ఎందరో ప్రార్థన చేశారు ఆయన్ని, కొందరు నిగ్రహించారు, ఎవ్వరికీ ఇవ్వడానికి అంగీకరించలేదు. కానీ ఎంత తృప్తితో కూడుకున్న జీవనం అంటే ఆవదం పోసి వెలిగించినటువంటి దీపం దగ్గర కూర్చొని భారత రచన చేశారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కువసేపు విద్యుత్ దీపాల కాంతితో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి ఉండవలసి వస్తే విద్యుత్ దీపాలన్నీ తీసేయాలి, తీసేసి ఆమదం దీపం పెడితేనే ఉండేవారు ఆయన. అందులో ఆమదం దీపాల వెలుతురులో ఉండేవారు. కాబట్టి అలా ఆ రోజుల్లో అసలు విద్యుత్తు లేదు, ఆ దీపాల కాంతులలో ఉండేవారు. చిన్న కుటీరం, పరమతృప్తితో జీవనం చేసేవారు పోతన గారు. ఒక రాత్రి వేళ ఆయనకి ఎందుకో ఎవరో ఒక ఆడది ఏడుస్తున్నట్లు అనిపించింది. దీపం పట్టుకుని చూశారు. తెల్లటి బట్టలు కట్టుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళకి ఉన్నటువంటి కాటుక కరిగిపోయి పవిట మీద పడి వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది నల్లటి కాటుక నీటితో. ఆ దీపం ఎత్తి పట్టి చూశారు, ఓ సరస్వతీదేవి ఏడుస్తోంది. ఈ జాతి పోతన గారికి రుణపడిపోయారు తెలుగు వాళ్ళందరూ. సరస్వతీదేవి అంతటిది బాధపడింది. భాగవతం అంకితం ఇచ్చేస్తారేమో ఎవరికైనా రాజుకని. కాటుక కంటి నీరు చనుకట్టు భయింబడ ఏల ఎచ్చదో కైటభరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నన్ను నమ్మమ్మా, కర్ణాటక ప్రభువులకు అంకితం ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వనమ్మా. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎలయచ్చదో కైటబరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హాటక గర్భురాణి. హాటక గర్భురాణి హిరణ్య గర్భుని ఇల్లాలా, హాటక గర్భురాణి నేను నిన్ను అంకితం ఇవ్వనమ్మా. భాగవతం రామచంద్ర ప్రభువుకే అంకితం ఇస్తాను, నన్ను నమ్మమ్మా. త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహారూప విభజింపరాని పెద్ద రూపం గలవాడు, విరాట్ పురుషుడై ఉన్నాడు. సృష్టిలోని అందాలన్నీ శివుడే అయి ఉన్నాడు. మహాకాయ విరాట్ స్వరూపుడు. సమస్త లోకాలు శివుడి శరీరమే అయి ఉన్నాయి కనుక శివుడు మహాకాయుడు. వృషరూప ధర్మస్వరూపుడు. శివుడు వృషభ వాహనుడు. వృషభం అంటే ధర్మం, ధర్మాన్ని అధిష్ఠించినవాడు. వృషభ వాహనుడు అంటే ధర్మముని. మహాయశాహ గొప్ప యశస్సు కలవాడు. ఈ కీర్తి ఔదార్యాన్ని కలిగి ఉండటం వల్ల వచ్చింది. మహాత్మా పెద్ద మనస్సు కలవాడు. కరుణాహృదయుడు గొప్ప మనస్సుతో హాలాహలాన్నే పానం చేశాడు కదా. సర్వభూతాత్మ సమస్త ప్రాణుల్లోనూ ఆత్మరూపంలోనూ ఉన్నవాడు. విశ్వరూప విశ్వమంతా తన రూపంగా గలవాడు. విశ్వంలో ప్రకటింపబడేవాడు. సర్వాత్మకుడు. మహాహనుహు పెద్ద పెద్ద దవడలు కలవాడు. ప్రపంచాన్ని మృంగటానికి సమర్థమైన పెద్ద దవడలు కలవాడు. ప్రపంచాన్ని అందంగా తినే యముడు. శివుడికి ఊరగాయ వంటివాడు, అంటే ఇవంతా కూడా ఊరగాయ వంటివాడుని. లోకపాలోంతర్హితాత్మ ప్రసాదో హయగర్దభి పవిత్రంచ మహాశ్చైవ నియమో నియమాశ్రితః. లోకపాల ఇంద్రాది లోకపాలులలో ఒకడు. ఇంద్రుడు మొదలైన లోకపాలకుల స్వరూపాలు కలవాడు. అంతర్హితాత్మ సర్పము తనంత తానే చుట్టుకొని పడుకున్నట్లుగా చుట్టుకొని అంతర్ముఖమై ఉండువాడు. మరుగున పడిన ఆత్మయే తానైనవాడు. ప్రసాద ఆనందరూపుడు. మోక్షాన్ని ఇచ్చేవాడు. కోపం వచ్చినా ప్రార్థించిన వెంటనే ప్రసన్నుడయ్యేవాడు. హయగర్ధవ అశ్వతరులు రథానికి వాహనాలుగా కలవాడు. వేదానుసారంగా అగ్నిదేవుడికి హయగర్ధపుడు అని పేరు. కంచరగాడిదల చేత
లాగబడే రథం గలవాడు. పవిత్రం పరిశుద్ధుడు, శుద్ధ స్ఫటిక సంకాశుడు, భక్తులను పవిత్రులను చేసేవాడు. మహాన్ సర్వోత్కృష్టుడు, పూజించదగినవాడు. నియమ నియమాలచే పొందదగినవాడు. అంటే శౌచము, బాహ్యం అంటే అంతరము, సంతోషము అంటే సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ 5 నియమాల చేత పొందదగినవాడు. నియమాశ్రిత, వేర్వేరు నియమాలను ఆచరించే వారికి లభ్యమయ్యేటువంటి వాడు కూడా. అంటే చిక్కుతాడు అని, చేజిక్కుతాడు. నియమాలకు ఆశ్రితుడైనవాడు. సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధి సహస్రాక్షో విశాలాక్ష సోమో నక్షత్ర సాధక. సర్వకర్మలను చేసేవాడు. స్వయంభూత, తనంతట తానుగా అంటే కారణము లేకుండా ఉద్భవించువాడు. ఆది, అందరికంటే అన్నిటికంటే మొదటివాడు, అన్నిటికీ మొదటివాడు. లోకాల కంటే ఆది అయినవాడు. ఆదికరః, మొదట సృష్టి చేసినవాడు. బ్రహ్మ దేవుడి ఆజ్ఞతో రుద్రుడు మొట్టమొదటిగా సృష్టి చేశాడు. అప్పుడు అందరూ రుద్రులలాగానే ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు రుద్రుడితో, ఇక సృష్టి చెయ్యకు, చేస్తే మరణించే స్వభావంగా మానవులను సృష్టించు అన్నాడు. శివుడు నవ్వి, దేవా, అయితే అలాంటి సృష్టి నువ్వే చేసుకో అన్నాడు. రుద్ర సృష్టి రుద్రుల్లాగానే ఉంటుంది కనుక శివుడు ఆదికరుడు, నిధి, అక్షయమైన ఐశ్వర్య రూపుడు. ప్రళయకాలంలో ఇతడిలో సర్వము లీనమవుతుంది కనుక ఇతడు నిధి. కుబేరుడికి పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము అనే నవనిధులను ప్రసాదించిన గొప్ప నిధి శివుడు. సహస్రాక్ష, లెక్కించలేనన్ని కనులు గలవాడు. ఇంద్ర రూపుడు. విశాలాక్ష, విశాలములైన కనులు గలవాడు. ఇంద్రియాతీతుడని భావము. సోమః, సోమలతా రూపమైన యజ్ఞద్రవ్యము. ఉమతో కూడినవాడు. ఉమామహేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు. నక్షత్ర సాధక, అంటే పుణ్యాత్ముల ఆకాశంలో తేజోరూపం ధరించి నక్షత్రాలలాగా శివానుగ్రహంతో ప్రకాశిస్తారు. అటువంటి నక్షత్రాలకు సాధకుడు, సాధనమైనవాడు. చంద్రసూర్య శని కేతు గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః. చంద్ర, చంద్రస్వరూపుడు. ఓషధులకు, జలానికి, నక్షత్రాలకు, విప్రులకు అధిపతి అయిన చంద్రస్వరూపుడు. సూర్య, సూర్యస్వరూపుడు. సంపదను సృష్టించువాడు. లోకులను వారి వారి కర్మల యందు ప్రేరేపించువాడు. శని, సూర్యపుత్రుడైన శని స్వరూపుడు. కేతు, కేతుస్వరూపుడు. కేతుగ్రహ రూపం తానే అయినవాడు. గ్రహ, సూర్యచంద్రులను గ్రహించేవాడు గ్రహుడు. రాహువు, గ్రహపతి, గ్రహాలకు రాజు. వరహ, వరింపదగినవాడు, పూజ్యుడు. బృహస్పతి రూపుడు. బృహస్పతే శుక్రుడు అని మైత్రాయణీయ శృతి చెబుతోంది. భక్తుల చేత కోరబడేవాడు కనుక వరుడు. అత్రి, అత్రి వంశంలో పుట్టినవాడు. బుధుడు, బుధగ్రహ రూపం తానే అయినవాడు. అత్రియా నమస్కర్త, అత్రి మహర్షి భార్య అయిన అనసూయామాతకు మొక్కినవాడు. దూర్వాస, దత్తాత్రేయులుగా రుద్రుడు అత్రి దంపతులకు జన్మించి వారికి నమస్కరించినవాడు. మృగబాణార్పణ, మృగముపై బాణాన్ని వేసినవాడు. కిరాత వేషంతో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో మృగరూపమైన యజ్ఞంపై బాణాన్ని అర్పించినవాడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేసినవాడు. అనగహ, తేజస్వి, శివుడు, సర్వస్వతంత్రుడు కావటం చేత
ఆయనకు పాపమంటదు. అందుచేత శివుడు అనఘుడు. మహాతపా ఘోర తపాః అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః. మహాతపాః విశ్వాన్ని సృష్టించగల గొప్ప తపస్సు చేసేవాడు. అనంతమైన ఐశ్వర్యము పరాక్రమం కలవాడు. ఘోర తపాః విశ్వాన్ని అంతటినీ సంహరించగల ఘోరమైన తపస్సు చేసినవాడు. అదీనః గొప్ప మనస్సు కలవాడు. విశాల హృదయం కలవాడు. దీనుడు కానివాడు. దీన సాధకః శరణాగతులైన దీనుల కోరికలు తీర్చినాడు. దక్షుణ్ణి బ్రతికించాడు. భస్మాసురుడికి వరాలిచ్చాడు. దీనులైన వారినందరినీ ఉద్ధరించాడు. సంవత్సరకరః సంవత్సరాన్ని ప్రవర్తింపజేసేవాడు. సూర్యుడే శివుడు. సూర్యుడి వల్లే కాలచక్రం తిరుగుతోంది. మంత్రః శివుడు ప్రణవాది మంత్రస్వరూపుడు. మంత్రం చేత బోధించబడేవాడు శివుడు. మననం చేత రక్షించేవాడు. జ్ఞానుల చేత విచారింపబడేవాడు. అజ్ఞానులకు తెలియబడనివాడు. పంచాక్షరీ రూపం తానైనవాడు. ప్రమాణం వేదశాస్త్ర రూపుడు. స్వయం ప్రకాశమానమైన జ్ఞానమే రూపంగా గలవాడు. పరమంతపః శ్రేష్టమైన తపస్సు కలవాడు. ఇక్కడ తపశ్శబ్దానికి ధర్మమని కూడా అర్థం. పరమధర్మమనగా యోగము. తపస్సు రూపమైన వాడు. యోగి యోజ్యో మహాబీజః మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః. యోగి యోగనిష్ఠుడు. నిర్వికల్పమైన ఎల్లప్పుడూ తన స్వస్వరూపమందే ఉన్నవాడు. యోజ్యః పరబ్రహ్మయందు లయము చేయదగినవాడు. యోగ మార్గం ద్వారా తెలుసుకోదగినవాడు. మహాబీజః మూలకారణుడు. సృష్టికి భూమి నీరు అంటే అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు ఆత్మ అనేవి మూల కారణాలు. వీటితో శివుడు అష్టమూర్తి స్వరూపుడై మూలకారణుడిగా ఉన్నాడు. మహారేతాః ఇక్కడ రేత శబ్దానికి ప్రతిబింబమని అర్థం. జడులకు కూడా చైతన్య స్ఫూర్తిని ఇవ్వగల ప్రతిబింబం గలవాడు. గొప్ప రేతస్సు కలవాడు. శివుడి రేతస్సుతో కార్తికేయుడు జన్మించాడు. మహాబలః అసహాయ సూర్యుడు శ్రేష్టమైన బలం గలవాడు అని. మహాబలుడంటే వాయుదేవుడు. ఆ వాయువు శివుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకడు. కనుక శివుడు వాయుబల స్వరూపుడై ఉన్నాడు. త్రిపురాసుర సంహార సమయంలో మేరు పర్వతాన్నే ధనుస్సుగా చేసుకున్నాడు. అంతటి మహాబలుడు శివుడు. సువర్ణరేతాః అగ్నిరూపమైన రేతస్సు కలవాడు. అందుకే సువర్ణరేతసుడు. సృష్టి ప్రారంభంలో నీటిని సృష్టించి అందులో రేతస్సును ఉంచాడు. అది బంగారు అండమైంది. అలా శివుడు అగ్నిరూపమైన రేతస్సుతో హిరణ్మయ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. అందువల్ల శివుడు సువర్ణ రేతస్కుడు అయ్యాడు. అందుకే బంగారం అంటే ఆ లక్ష్మితో సమానమైనటువంటి బంగారమే శివుడు. ఒక బంగారు ముద్ద పెట్టుకుంటే శివుణ్ణి పెట్టుకున్నట్లు లెక్క. సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు. అన్నీ తానే అయి ఉన్నందువల్ల అన్నీ తెలిసినవాడు. సుబీజ నశించని బీజము కారణము. జగత్తునకు కారణము. శ్రేష్టమైన విత్తనమైన వాడు. ఏ మార్పు లేకుండానే అన్ని మార్పులు చెందేవాడు. బీజవాహన ఇక్కడ బీజం అంటే అవిద్య కామ కర్మ అది వాహనంగా గలవాడు. అవిద్య కామకర్మలనే బీజవాహనంతో ఇహపర లోకాలలో సంచరిస్తూ ఉండేవాడు. దశబాహుస్త్వ నిమిషో నీలకంఠ ఉమాపతి విశ్వరూప స్వయం శ్రేష్ఠ బలవీరో బలో గణ. దశబాహు 10 చేతులు గలవాడు శివుడు. ఆయనకు పంచముఖాలు ఉన్నాయి. 10 చేతుల్లోనూ శూలము వజ్రము ఖడ్గము పరశువు డమరుకము అగ్ని లేడి శంఖము అంకుశము కపాలము ఉన్నాయి. సద్యోజాతము వామదేవము తత్పురుషము
అఘోరము, ఈశానము అనే పంచముఖాలు కలిగి ఉన్నాడు. అనిమిష, రెప్పపాటు లేనివాడు, నిత్య ప్రబుద్ధుడు, ఆత్మరూపుడు. ఆత్మకు కూడా రెప్పపాటు లేదు. ఒకనాడు పార్వతీదేవి నవ్వులాటకై శివుడి కన్నులు మూసేసింది. అప్పుడు ఆ సమయంలో శివుడి స్వేదం నుండి అంధకుడు పుట్టాడు. తర్వాత వాడిని శివుడే అంతం చేశాడు. నీలకంఠ, హాలాహలాన్ని కంఠంలో పెట్టుకోవటం చేత శివుడు నీలకంఠుడయ్యాడు. ఉమాపతి, ఉమాదేవి అనగా పార్వతి, పార్వతికి భర్త. ఉమా అంటే హైమవతి అనే పేరుతో ప్రసిద్ధమైన బ్రహ్మ విద్య హైమవతి యొక్క భర్తయే శివుడు. విశ్వరూప, విశ్వమే రూపంగా గలవాడు. స్వయం శ్రేష్ఠ, స్వతహాగానే శ్రేష్ఠుడు, తనకంటే గొప్పవాడు మరొకడు లేనివాడు అని అర్థం. బలవీర, సామర్థ్యం చేతనే విక్రమించి వీరుడైన వాడు. అంటే అసాధ్యమైన త్రిపుర సంహారాన్ని తన బలపరాక్రమాలతో సాధించిన బలపరాక్రమాలు కలవాడు. అబలో గణ, గణమంటే తత్వ సమూహము, 25 తత్వములు, జడములు, అలాంటి జలములు గలవాడు. అంటే వానికి చైతన్యము ప్రసాదించువాడు. గణకర్త గణపతిర్దిగ్వాసాగ కామ ఏవచ మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరోహరః. గణకర్తాః, గణాలకు కర్త, నియంత, నియమించువాడు అని భావం. గణపతి, ప్రమథ గణాలకు పతి అయినవాడు, విఘ్నేశ్వరుడి రూపంలో ఉన్నవాడు. దిగ్వాసాహ, దిగంబరుడు, దిక్కులే వస్త్రాలుగా కలవాడు. దారుకా వనవాసులను శివుడు దిగంబరుడుగా అనుగ్రహించాడు. కామః, మన్మథుడు లేదా అభిలాష రూపమైన వాడు, మునిపత్నులను సైతము మోహింపజేసే మన్మథ రూపుడు, సుందరాంగుడు అని చెప్తారు. మంత్రవిత్, మంత్రం తెలిసినవాడు, వేదమంత్రాలను శబ్దతః అర్థతః తెలిసినవాడు, మంత్రాల చేత తెలియదగినవాడు, సప్తకోటి మహామంత్రాలు తెలిసినవాడు. మననం చేసేవాడిని మంత్రం రక్షిస్తుంది. అలాంటి మంత్రం చేత తెలియబడేవాడు. పరమో మంత్రః, ఆత్మతత్వాన్ని ఆలోచించటమే రూపంగా గలవాడు. ఆత్మవిచార రూపుడు. ఆత్మవిచారం గనక ఉదయిస్తే శివుడు మన హృదయంలో నిలిచాడని తెలుస్తుంది. సర్వభావకరః, సర్వభావాలకు ఉత్పత్తి స్థానమైన వాడు. సమస్త జీవులను ఆలోచనలను కలిగించేవాడు. హరః, భక్తుల తాపత్రయాన్ని హరించువాడు. ఎవరినైనా హరించగల శక్తి గలవాడు. తన గుణ విశేషాల చేత అందరి మనస్సులను ఆకర్షించి వారి పాపాలను హరించేవాడు. కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ అశనీశతఘ్నే ఖడ్గీ పట్టిశీచాయుధీ మహాన్. కమండలుధరః, ఒక చేతిలో కమండలాన్ని ధరించినవాడు. ఇది వైరాగ్యానికి చిహ్నం. ధన్వీ, ధనస్సు కలవాడు. చేతిలో పినాక ధనస్సు కలవాడు. శిష్టరక్షణ, దుష్ట శిక్షణ కోసం పినాకాన్ని ధరించాడు. నీ ధనస్సుకు నమస్కారం అని రుద్రం చెప్పింది. బాణహస్త, మరొక చేతిలో విష్ణురూపమైన బాణాన్ని ధరించినవాడు. నీ బాణానికి నమస్కారం అని రుద్రం చెప్పింది. కపాలవాన్, బ్రహ్మదేవుడి యొక్క పంచమ శిరస్సును ఛేదించి ఆ కపాలాన్ని ఒక చేతిలో ధరించినవాడు. ప్రతి కల్పానికి బ్రహ్మదేవుడు మరణిస్తాడు, కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు. అప్పుడు మరణించిన బ్రహ్మదేవుడి కపాలాన్ని శివుడు ధరిస్తాడు. అలాగే మరణించిన మహాత్ముల కపాలాలను కూడా ధరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.